తిరుమల కొండపై ఒక పురాతన విగ్రహం మాయం. దొంగని పట్టుకోవడానికి పట్టిన సమయం 15 గంటలు. ఇంత స్పీడ్ గా ఎలా సాధ్యమైంది? అలిపిరి కాలిబాటలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం. జూలై 22 తెల్లవారుజామున 3 గంటలకి విగ్రహాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. కానీ దొంగకి తెలియని విషయం ఒకటి ఉంది. అక్కడున్న సీసీటీవీ కెమెరా అతని ప్రతి కదలికని రికార్డ్ చేసేసింది. గోవిందమాల వేసుకున్న ఆ వ్యక్తి రూపం క్షణాల్లోనే అధికారుల చేతికి చిక్కింది. అలర్ట్ అందిన వెంటనే టీటీడీ విజిలెన్స్, తిరుపతి ఎస్పీ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిందితుడు ఎటు వెళ్తున్నాడో ప్రతి క్షణం ట్రాక్ చేస్తూనే ఉన్నారు. అతను ఒక రైలు ఎక్కడని తెలిసిన వెంటనే ఒంగోలు రైల్వే స్టేషన్ లో అతన్ని అరెస్ట్ చేశారు. పేరు జశ్వంత్ కుమార్, విశాఖపట్నం వాసి. విగ్రహం సేఫ్ గా వెనక్కి వచ్చేసింది. ఇంత వేగంగా ఈ కేసు క్రాక్ చేశారంటే దాని వెనక ఉంది మనుషులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ సీసీటీవీ ఫుటేజ్ నుంచి నిందితుడి ఫేషియల్ వెక్టార్స్ ని సెకండ్స్ లో మ్యాప్ చేసి డిజిటల్ ప్రొఫైల్ తయారు చేసింది. ఎడ్జ్ ఏఐ కెమెరాలు రియల్ టైమ్ లోనే ముఖాన్ని ప్రాసెస్ చేసి కమాండ్ సెంటర్ కి అలర్ట్ పంపాయి. ఘాట్ రోడ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మార్గాల్లో ఉన్న కెమెరాలన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఐసీసీసీ ద్వారా ఒకే నెట్వర్క్ గా అనుసంధానమై ఉండడం వల్ల నిందితుడు ఏ వాహనం ఎక్కాడో వెంటనే గుర్తించగలిగారు. మాస్క్ పెట్టుకున్నా, డ్రెస్ మార్చుకున్నా తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఇది కేవలం ముఖాన్ని మాత్రమే అనలైజ్ చేయదు. జైట్ అనాలిసిస్ అంటే నడక తీరు, శరీరాకృతి బట్టి కూడా రీ ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ప్రిడిక్టివ్ ఎగ్జిట్ రూట్ అనాలిసిస్ ద్వారా నిందితుడు ఏ రూట్ లో పారిపోయే అవకాశం ఉందో ముందే అంచనా వేసి ఆ మార్గంలో కెమెరాలకి సిస్టమ్ హై అలర్ట్ పంపిస్తుంది. ఇదంతా ఊరికి ఏం జరగలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యంగా టీటీడీలో ఏఐ ఇంటిగ్రేటెడ్ ఐసీసీసీని ఇటీవలే లాంచ్ చేశారు. టీటీడీ విజిలెన్స్, లోకల్ పోలీస్, కమాండ్ సెంటర్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ 4 డిపార్ట్మెంట్లు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై రియల్ టైమ్ లో డేటాని షేర్ చేసుకోవడమే ఈ స్పీడ్ కి అసలు కారణం. తిరుమలకి రోజుకి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ రద్దీలో మిస్ అయిన పిల్లలు కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, నిమిషాల్లో పట్టుకోగలిగేది కూడా ఈ సిస్టమ్. ఒకప్పుడు వందల గంటల సీసీటీవీ ఫుటేజ్ ని అధికారులు మాన్యువల్ గా చెక్ చేసేవారు. వారాల తరబడి టైం పట్టేది. ఇప్పుడు ఏఐ అల్గోరిథం సెకండ్స్ లో పని కానిచ్చేస్తుంది. కేసు 15 నుంచి 24 గంటల్లో క్లోజ్. ఇలాంటి టెక్నాలజీని యూకే కూడా వాడుతుంది. చైనా తన స్కైనెట్ ప్రాజెక్ట్ తో 60 కోట్లకు పైగా కెమెరాల్ని నడిపిస్తోంది. ప్రపంచంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాలో సగానికి పైగా చైనాలోనే ఉన్నాయి. చైనాలో సగటున ప్రతి 2 పౌరులకి ఒక కెమెరా చొప్పున నిఘా ఉంటుంది. సింగపూర్ స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ తో అమెరికా కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ లిస్ట్ లో చేరింది. ఒక్క దొంగతనం టెక్నాలజీ పవర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. తిరుమల భద్రత విషయంలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఓవరాల్ గా ఈ టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.